ఓట్ల కోసం, ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఇట్లా హిందువులని రెచ్చగొట్టాలి. అరే ఫలానా ముస్లింలను వద్దని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు, మనకు ఆ బీజేపీ కావాలి. ఇది ఆ రాజకీయం. నీకు దమ్ముంటే వాళ్ళని ఒక గాడిలో పెట్టాలి. పెళ్ళి అయినాక పెండ్లం మొగడు సంసారం అంటే పెండ్లం వింటలేదంటే పెండ్లాన్ని సరైన దారిలో పెట్టుకొని సంసారం చేపించేటోడు మొగడు. పెండ్లం వింటలే నేను వదిలేస్తా అంటే అది సంసారం అవుతుందా? అనగబెట్టి సంసారం చేయించుకోవాలి. ఇది కాదు, ఇది పద్ధతి కాదు. నచ్చ చెప్పాలి. మొగడు పని చేయనోడు ఉంటాడు, పెండ్లం సగదిద్దుకున్నది ఉంటుంది. తీసుకుపోవాలి ఒక వ్యవస్థని. నీకు ఒక బాధ్యత అప్ప చెప్పినప్పుడు అందులో షెడ్డోడు ఉంటాడు, మంచోడు ఉంటాడు, పనికొచ్చేటోడు ఉంటాడు, పనికిరానోడు ఉంటాడు, రకరకాల జనాభా ఉంటుంది. ఈ జనాభాని అందరూ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక వ్యవహారం నడిపియాలి. అది కాకుండా వాళ్ళకి రిజర్వేషన్లు వద్దు, ట్యాక్సులు కూడా తీసుకోకురాల కా నుంచి. మేము కూడా చెప్తున్నాం కట్టర్ హిందువుగా ఒకే న్యాయం ఉండాలి. సరే వాళ్ళకు వద్దు, మతపరమైన రిజర్వేషన్లు ముస్లింలకు ఇవ్వొద్దు. అట్లాంటప్పుడు వాళ్ళ దగ్గర మనం ట్యాక్సులు కూడా తీసుకోవద్దు, వసూలు చేయొద్దు.